ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. అదే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. చాలా చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోతూ ఉంటారు. అది అది ఎలా ఉంటుందంటే హర్టింగు అసలు ఇది హర్ట్ అయ్యే విషయమే అయి ఉండదు. బట్ పాపం వాళ్ళు చాలా డిప్రెసివ్లోకి వెళ్ళిపోయి ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకోవటము, లేకపోతే వాళ్ళతో మాట్లాడటం మానేయటము, దాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవటము కదా. ఏ ఏ విషయాలకి హర్ట్ అవ్వాలి అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్. బట్ చిన్న చిన్న విషయాలకి మనం కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా. చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాం. ప్రతి చిన్నదానికి వాళ్ళు పెన్సిల్ తీసుకున్నారని, స్కేల్ తీసుకున్నారని ఫీల్ అయిపోయి వాళ్ళతో మాట్లాడటం మానేయటం. అది పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది అక్క. మీరు గమనించారా లేదా? సో బేసికల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ రియలీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. చిన్న చిన్న దానికి అని మీరు అన్నారు కదా, అలా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టన్నారు. మళ్ళీ ఎక్స్ప్రెషన్ వెనక్కి తిరిగి చూడండి చేయాలి. సో ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న దానికి వాళ్ళ లెవెల్ ఆఫ్ సెన్సిటివిటీ, వాళ్ళ లోపల ఆ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన నేచర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా దాచుకుంటారు. అంతకంటే తక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అవును. సో యూ కాంట్ గేజ్. ఇప్పుడు మీరు అన్నారు, మళ్ళీ మీరే ఆన్సర్ చెప్పారు. ఆఫ్ కోర్స్ పర్సన్ టు పర్సన్ మారుతుంది. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్. ఆ సెన్సిటివిటీ ఏంటంటే వాళ్ళ లోపల ఆ ఎమోషనల్ ఎంపతి అనేది ఎక్కువ ఉండటం వల్ల ప్రతి చిన్న దానికి దే ఆర్ లైక్ ఏ స్పాంజెస్ అన్నట్టు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటారు. చుట్టూ ఏం జరిగినా అంటే లైక్ ఎవరో ఒక మర్చిపోయి వాళ్ళు ఏదో చేయకుండా పోయినా కూడా అది నన్నేనేమో ఇలా ప్రతి దాన్ని అన్వయించుకోవటం వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు. వాళ్ళు హర్ట్ అయ్యారు అని మనం ఎందుకు ఫీల్ అవుతాము? అదేంటి అది చిన్నదే కదా అని ఎందుకు చెప్తాము అంటే మనకు ఆ రేంజ్ ఆఫ్ ఎంపతి లేదు. మరి అదే విద్దేశంగా నిన్న అనొచ్చు కదా, నీది మొండిగుండే బండగుండే అని అనుకుంటుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరమా కాదా? అంతే కదా. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ దేర్ వ్యాలిడ్ పాయింట్. సో దానికంటే రెండు విధాలా చెప్పాలి అని అంటే, నువ్వు ఒకరిని జడ్జ్ చేసే ముందు ఫస్ట్ లెట్ మీ కమ్ ఇన్ టు దిస్ ట్రాక్. రెండు క్యాప్స్ పెట్టుకొని చూడాలి మనం. నేను సెన్సిటివ్ అయితే నేను ఎందుకు అవ్వకూడదు అనేది నేను తర్వాత చెప్తే, ఎదుటి మనిషి ఇంకో క్యాప్లో వీళ్ళూరికే ఏం సెన్సిటివ్ అనే ముందు అసలు వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి వచ్చారు, వాళ్ళ పెంపకం ఏంటి, వాళ్ళు ఏమేం చూసి అలిసిపోయి వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ అంటే ఏదైనా ఫినాన్షియల్ కానీ ఏదైనా వేరేదైనా అలా చేసుకో. బట్ మనుషులు మోసం చేస్తే ఈ రజిత మేడమేనా అనుకుంటారు మీరు. అసలు తట్టుకోలేను చేయ. సెన్సిటివ్ అక్కడ. అబ్బే అసలు ఘోరం. అయితే లైఫ్ కోచ్ ఎట్లా అవుతుంది తప్పు అని అక్కడ ఒకళ్ళు జస్టిఫై చేస్తుంటారు. అరే లైఫ్ కోచ్ కంటే ముందు నేను ఎవరు? ఒక మనిషిని. దిస్ ఇస్ ట్రూలీ మై పర్సనల్ క్యారెక్టర్. బట్ ఐఎమ్ గెట్టింగ్ ఓవర్ ఇట్. బట్ నా ట్రూ నేచర్ ఏంది? అది మనుషులు నమ్మిన మనుషులు మోసం చేస్తే తట్టుకోలేకపోతాం. నా కూతురు అడిగింది నన్ను ఒకసారి, మా ఎందుకమ్మా ఇలా పెంచావు మమ్మల్ని, ఇంత నేవ్గా ఎందుకున్నాం మనం అందరం, అమ్మో మీరు నేను పప్ప ఆల్సో సేమ్, ఆల్ సేమ్. ఎందుకు అని అంటే నేను ఒకటే మాట చెప్పాను, నాని నాకు ఇలాగే పెంచడం వచ్చు, మా అమ్మ నాన్న ఇలాగే పెంచారు, దే ఆర్ ఆల్సో వెరీ సింపుల్. నేను ఇలాగే పెంచారు, నేను అలాగే పెంచా, నాకు ఇంకొకలాగా పెంచడం తెలీదు. నేను నేర్చుకుని ఎవరైనా ఎఫెక్ట్ చేస్తుంటే మనల్ని మోసము రఫ్గా బిహేవ్ చేస్తుంటే నేను హర్ట్ అయినప్పుడు నేను నా పిల్లల్ని నువ్వు రఫ్గా బిహేవ్ చేయని ఎట్లా పెంచుతా? నాకు తెలుసు బాధ ఏంటో. నేను బాధ పెట్టొద్దు అని నేర్పిస్తా, కానీ బాధ పెట్టు అని ఎలా నేర్పిస్తా బిడ్డ అన్న. ఇక్కడ పడుకొని పెట్టి మాట్లాడా నేను. ఎన్ని బ్యూటిఫుల్ మాటలు మా ఇద్దరి మధ్యలో. అందుకని సర్కిల్ టైట్గా పెట్టుకోవాలి బిడ్డ. సర్కిల్ టైట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే, నా బిడ్డకి మనుషులంటే పండగ. ఎంత పెద్ద గుండెో, ఎంతమందికి హెల్ప్ చేసేదో, ఎంతమంది అమ్మాయిలు ఇంటికి తీసుకోవచ్చేదో, నాన్న ఎవరో తెలియంది
ఇట్లా సూసైడ్ చేసుకుంటా అనుకుంటుందమ్మా, సైకాలజీ చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడో విజయవాడలో, కాదు బిడ్డ అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే నాతో అన్న మాట్లాడిచ్చు, ఓపెన్ అప్ అయితే నేను కౌన్సిలింగ్ చేస్తా. మళ్ళీ ఇదో ఫీలింగ్ చెప్పుకోకూడదా, చెప్పొద్దా, మీ అమ్మకి చెప్పినవా అంటదా ఆ అమ్మాయి. అట్లా కాదు కదా నాన్న, అట్లా తీసుకొచ్చి నువ్వు ఉంచుకుంటే అమ్మాయి ఏమన్నా నాకు చెప్తే నేను మాట్లాడతా, గివ్ మీ దట్ లూప్. అట్లానే నేను ప్రైవసీని ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. సో ఇలాంటి ఎన్నో ఇష్యూస్ డిస్కస్ చేసాం. అలాంటి పిల్లకి నేను ఒకటే చెప్పాను, సర్కిల్ క్లోజ్ పెట్టుకో బిడ్డ. ఒకటో ఇద్దరో ముగ్గురు మనల్ని కొడితే 20 మందినో 10 మందినో పెట్టుకుంటే ఇద్దరు గ్యారంటీ కొడతారు మనల్ని, లైఫ్లో గ్యారంటీ కొడతారు. తట్టుకునే స్టామినా ఉంటుంది. హౌ టు బౌన్స్ బ్యాక్ మనం నేర్చుకోవాలా. ఇది జరుగుతుంది, ఇది తథ్యం. నాకు ఇన్నేళ్ళు వచ్చినా దొబ్బించుకో, ఇట్లనే మాట్లాడినా, మీరు నమ్మండి నమ్మకపోయింది. ఈజ్ దిస్ ఎ లాంగ్వేజ్ టు టాక్? ఆబ్వియస్లీ నా బిడ్డ నా ఫ్రెండ్, నేను ఐ కాంట్ బి సో పాలిష్డ్. ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చితున్నా నేను మనమే తన్నించుకుంటున్నాము. సో ఐ జస్ట్ లెర్న్ హౌ టు రైజ్ ఆన్ దాట్. ఇట్ డజంట్ మీన్ యూ బికమ్ బ్యాడ్. ఇట్స్ అవర్ ఒరిజినాలిటీ. డోంట్ స్పాయిల్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్. కొంతమందికే ఇస్తాడు ఆ దేవుడు ఆ మనస్సు, ఇంకోళ్ళని నొప్పించొద్దన్న కామన్ సెన్స్ కొంతమందికి ఉంటుంది, ష్యూర్ అక్క. మరి అన్నప్పుడు కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు ఎదుటి వాళ్ళు. ఎవరి పాపం? నువ్వు కదా పాపం. నాకేంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు అంటే అది నీ కర్మ. ఎవరు చూసినా అరే అరే అనుకుంటానక్క, నోరిప్పి చెప్పట్లేదు కదా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ నోరిప్పి ఎవరికి చెప్తాము? నేను ఇక్కడ బ్యూటిఫుల్ స్టోరీ నరేట్ చేయబోతున్నాను. ఇట్స్ ఓవర్వెల్మింగ్. ఒక కొట్టు దగ్గరికి ఒక లేడీ పొద్దున్నే లేవంగానే వస్తుంది. వచ్చేసి ఇదిగో 10 రూపాయలండి, నిన్న మీరు నాకు ఎక్స్ట్రా 10 రూపాయలు ఇచ్చారు, నేను తిరిగిస్తున్నాను అంటే, అవునా అమ్మ, అయ్యో ఎప్పుడు ఇచ్చినా అంటే, నేను 100 రూపాయలు ఇచ్చాను, 70 రూపాయల సరుకులు ఇచ్చారు నాకు యాక్చువల్లీ 30 రావాలి, మీరు 40 ఇచ్చారు, నేను ఇంటికి వెళ్ళాక చూసుకున్నాను, అప్పుడే వద్దాం అనుకున్నాను, నాకు రాత్రి అయిపోయింది, రాలేకపోయా, దూరం ఉంది, నా పిల్లలు ఒక్కరు ఒంటరిగా ఉన్నారు సో అని చెప్తుంది. అనగానే అయ్యో ఈ 10 ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటాడంటే, ఇట్లా 8 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను అంటే, ఈ 10 రూపాయల కోసం నువ్వు 8 దగ్గర నుంచి వచ్చావంటే, నా భర్త చనిపోయే ముందు నా భర్త ఒకటి చెప్తూ, ఇప్పుడు లేరు కానీ ఉన్నప్పుడు ఒకటి చెప్పాడు, ఎవరి సొమ్ము మనకొద్దు. అంటే ఇప్పుడు ఎక్కువ వడ్డీలేసి తీసుకొని బ్రతుకుతుంటారు, లేకపోతే ఏదో ఒక రకంగా మోసం చేస్తుంటారు కదా. ఎవరి సొమ్ము మనం తీసుకోవద్దు. ఒకవేళ తెలియకుండా నీ ఆటాకు వస్తే గనక ఎవ్వరు చూడట్లేదు అనుకుంటావేమో, ఆయన చూస్తుంటాడు, లెక్కలు రాసుకుంటాడు, పిల్లలకి తగులుద్ది అని చెప్పాడు. అదే ఆమెకు ఉండిపోయింది. సో అందుకని ఆ 10 రూపాయలు తెచ్చి ఇచ్చేస్తుంది. ఇయ్యంగానే ఈ షాప్ ఆయనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈయనకు ఒకటి గుర్తుంటుంది, ఈయన ఒక షాప్ ఆయన దగ్గర ఒక 1300 రూపాయలు ఏదో మొత్తానికి ఏదో మోసమో ఏదో జరుగుతుంది. ఎమ్మటే బండి తీసుకుంటాడు, వెళ్తాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇది అలా అనకుండా నీకు తెలియకుండా నేను ఇది జరిగింది నాకు ట్రాన్సాక్షన్ అంటే, అయ్యో అది ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడెందుకు ఇన్ని రోజులకు వచ్చిస్తున్నావు మరి అని ఆయన అడుగుతాడు. అంటే ఆ షాప్ ఆయనకి చెప్తాడు, ఇదేంటంటే నేను ఇప్పుడు అలా ఎవరు చూడలేదని నేను ఉండిపోతే పైన చూస్తుంటాడు, ఆ లెక్క నా పిల్లలకి తగులుతుంది, అందుకని నేను దింపుకోవడానికి వచ్చాను ఆయనకి ఇస్తాడు. ఇంకా ఈయనకి రాత్రి అంతా నిద్ర పట్టదు. ఈయన ఫ్రెండ్ ఒక అతను దగ్గర 13 లక్షలు డబ్బు తీసుకుంటాడు. కానీ ఆయన ఆ ఫ్రెండ్ చనిపోతాడు. చనిపోతే ఎవరికి తెలియదు కదా, ఇవ్వడు. ఈయన చూస్తుంటాడు, ఆ భార్య పిల్లలు కష్టాలు పడుతుంటాడు, తిండికి కూడా కష్టపడుతుంటాడు, కానీ ఈయన ఇవ్వడు. ఇంకా ఆయనకి రాత్రి అంతా నిద్ర పట్టదు, చెమటలు పడుతూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు, ఇంకా పొద్దున్నే లెగిసి ఆ 13 లక్షలు పట్టుకొని బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొని ఆ ఇంటికి ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి 13 లక్షలు ఇచ్చి, అమ్మ సారీ, నేను ఇలా నీ భర్త ఇచ్చాడు, నేను నీకు టైంకి అందివ్వలేకపోయా అనగానే అసలు ఆ భార్య అసలు మొత్తం ఇట్లా పరవశం అయిపోయి అసలు ఏడ్చేసి దండం ఆ డబ్బులే ఇచ్చేసి, అసలు నేను బ్రతకలేని స్టేజ్లో, నా పిల్లలకి తిండి పెట్టి లేని స్టేజ్లో మీరు తెచ్చిచ్చారు, అసలు మీకు నేను ఎన్నో జన్మల రుణపడి ఉంటా అది ఇదని చెప్పేసి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాడు అతను. అప్పుడు చెప్తుంది పిల్లలకి, చూసారా దేవుడు లేట్గా రెస్పాండ్ అయినా కరెక్ట్ టైంకి రెస్పాన్స్ వస్తుంది అని చెప్తుంది. మీకు ఇందులో ట్విస్ట్ చెప్తే షాక్ అవుతారు. ఈ మహిళ ఎవరు తెలుసా? ఆ 10 రూపాయలు వెళ్ళి రిటర్న్ ఇచ్చింది చూడు, ఆ మహిళ చూడండి ఎక్కడికి వచ్చింది తిరిగి. సో ఇలా ఎవరు ఏం చేసినా
ఎవరు ఎంత రూడ్గా ఉన్నా నువ్వు నీ మంచితనాన్ని వదులుకోకుండా నువ్వు సెన్సిటివ్గా, అందుకనే ఇంకొకళ్ళని జడ్జి చెయ్యకండి మీరు. సెన్సిటివ్గా ఉన్నారు, దాన్ని మీరు మీ ఎదురుగా అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇంకా మానవత్వం బతికుంది. అలా అని సెన్సిటివ్ ఉండే వాళ్ళకి చెప్తాను నేను ఇప్పుడు. ప్రతి చిన్నదానికి అంటే నిజంగా కూడా నీ ఒక సెన్సిటివిటీని గౌరవించే సెన్సిటివిటీ, అంటే ఎదుటి మనిషి నిజంగానే హర్ట్ చేశాడు, నువ్వు బాధపడడంలో తప్పు లేదు, కానీ అక్కడ ఏమీ లేకుండా కూడా నువ్వు ఏడ్చి ఎందుకో ఇప్పుడు మీరు అనే ఏదైతే ఒక చిన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ వచ్చిందో అది బికాజ్ ఏంటంటే వాళ్ళ ఒక ఆ సెన్సిటివ్ని రాంగ్ మ్యానిపులేషన్గా వాడి ప్రతిసారి చిన్న చిన్న వాటికి ఏడ్చి మ్యానిపులేట్ చేయటం వల్ల వాల్యూ పోతుంది, ఆ సెన్సిటివిటీకి మీనింగ్ పోతుంది, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ చిన్న పదానికి బ్యూటీ పోతుంది. సో అలాంటి పిచ్చిగా వాడకండి. లేదో ఎవరో ఒక అనామకులు అంటే అసలు అవసరం లేని యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు చేసే హర్ట్ కోసం కూడా మీరు బాధపడద్దు. సున్నిత మనస్కులు కూడా ఆ సున్నితత్వాన్ని ఒక గేదె ముందు గేదె వచ్చి తన్నుకుంటే వెళ్ళింది మనల్ని, నువ్వు గేదె, నువ్వు సెన్సిటివ్, నేను తన్నుకుని, అది బర్రె, అది దున్నపోతు, దానికి తెలియదు నువ్వు సెన్సిటివ్ అని. దాని ముందు పోయి నేను సెన్సిటివ్ అని చెప్తే దానికేం తెలుస్తుంది? అలాంటి దున్నపోతులు నీ చుట్టుపక్కన ఎవరైనా ఉంటే మొద్దు మొహాలు మృగాలు వాళ్ళ ముందు వెళ్ళి నేను సెన్సిటివ్ అన్న లేడీలాగా ఎగిరితే నోట్లు వేసుకొని పోతారు ఇంకా. సో డోంట్ షో యువర్ సెన్సిటివిటీ యాజ్ అ వీక్నెస్. సెన్సిటివిటీ ఈజ్ అ స్ట్రెంగ్త్. బీయింగ్ సెన్సిటివ్ ఇస్ అన్ అ స్ట్రెంగ్త్. డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ వీక్నెస్. ఐ ఆల్వేస్ ఫీల్, నన్ను ఇప్పటికీ అంటారు, యు ఆర్ టూ గుడ్ టు హ్యాండిల్, నాకు ఇచ్చే పేర్లు, నువ్వు డిఫరెంట్, నువ్వు చాలా ఎమోషనల్, నువ్వు మంచిదానివి కానీ మాకు ఫిట్ కావు. ఐఎమ్ సూపర్ ప్రౌడ్. ఎందుకు? నాకు అలాంటి బంగారం లాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దోస్ హూ థింగ్స్ లైక్ ఐఎమ్ డిఫరెంట్ అండ్ దే కన్సిడర్ మీ. అట్లా కదా ఫీల్ అవ్వాలా? సో ఫీల్ దట్ ఈస్ అ స్ట్రెంగ్త్, దట్ ఈస్ నాట్ మై వీక్నెస్. ఐఎమ్ 200% ఎమోషనల్ ఫుల్. మొన్నెవరో చెప్తున్నారు, మేడం ఇంకా ఏడుస్తున్నారు వీడి. నేను మీకు చెప్పాను, వచ్చేటప్పుడే చెప్పాను, నేను ఏడుస్తాను, కింద పడతాను, మీద పడతాను, లేస్తాను, మీ ముందే జర్నీ చూపిస్తాను అని. నాకు ఇంకా నా ఓన్ వీడియోస్ రికార్డ్ చేయడం రావట్లేదు జయ. నేను ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నాలాగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎలా బయటకు వస్తున్నానో నేను రియల్ లైఫ్లో చూపించదలుచుకున్నాను. ఎందుకంటే నేను స్ట్రెంగ్త్ అవ్వాలి అందరికీ, నేను వీక్నెస్ అవ్వకూడదు. నేను ఎంత కింద పడుతున్నాను, ఎలా లేస్తున్నాను, నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను స్ట్రెంగ్త్ అవ్వాలి. 200% నేను ఎమోషనల్, బట్ మై సెన్సిటివిటీ, మై ఎమోషనల్ వీక్నెస్ ఈజ్ నాట్ మై వీక్నెస్, మై స్ట్రెంగ్త్ ఈజ్ దాట్. టుడే మీ అందరికీ నేను ఇష్టం అవ్వడానికి కారణం అదే కదా. ఎగ్జాక్ట్లీ. సో బీ వెరీ వాట్ యు ఆర్, బీ దేర్. ఎదుటి వాళ్ళు సెన్సిటివ్ ఉంటే కూడా రెస్పెక్ట్ చేయండి, అంతే. నువ్వు దాన్ని మ్యాచ్ అవ్వడానికి ట్రై చేయండి, బట్ సెన్సిటివిటీని మ్యానిపులేషన్గా వాడితే మాత్రం డిస్కరేజ్ చేయండి. సూపర్ సూపర్, ఎక్సలెంట్ అక్క. నమస్తే. నమస్తే జయ.